అక్కడ చూసామా ఇలాగెళ్ళమా? దోషం ఉన్నా సర్పదోషం ఉన్నా ఇక్కడ సంతానం లేట్ అవుతుంది. 6 అవ్వచ్చు 8 అవ్వచ్చు పుట్టకపోవచ్చు. ఫలాన్ని ఇచ్చినట్టే ఇచ్చి సంబరపడే లోపల తల్లి తీసేసుకుంటుంది. ఆ స్త్రీమూర్తి బాధ వర్ణనాతీతం. తిరగని ఆసుపత్రి ఉండదు, మొక్కన దేవుడు ఉండడు. ఎన్ని చేసినా ఫలితం బూడిదలోకి వస్తున్న పన్నీరే. తల్లి పాదాలు పట్టుకుని శరణం వేడుకుంటే కానీ ఆ ఫలితాన్ని పొందలేదు. అదే మగవాళ్ళకి శాపం పెడితే చూపు మనసుకు బారిపోవడం, చెవిలో విపరీతంగా పోటు, చీము కావడం, భార్యాభర్తల మధ్య ఎడబాటు, 2 బాధలు సంక్రమిస్తాయి. ఇలా విని చక్కగా అడుగుతున్నారు, స్వామి ఇన్ని చదివారు, దోషం ఏం చేసామని. దోషం చేయని మానవుడు ఎవరుంటారు చెప్పండి, మీరు కానీ నేను కానీ. అయితే తెలియక చేసాం స్వామి అని పశ్చాత్తాపడితే ఆ భగవంతుడు కూడా దోషాన్ని చేర్చివేస్తారు. అదేనా? అయితే ఈ యొక్క కర్మలు అనేవి మనం చేయకపోయినా పూర్వీకులు చేసిన ప్రారంభాలు మనం మొయ్యాలి. ఇప్పుడు చూడండి, నేనే ఉన్నాను, ఎవరో ముసలాయన చచ్చిపోయాడు అనుకోండి, అని మెల్ల చేయను, 2 ఉంగరాలు ఏదో ఉందనుకోండి, వెంటనే ఎవరైనా పోయినాయినా అని ఎవరైనా అడిగితే మా తాతని వరుస కలిపేస్తాను.